మెదక్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. కోనాయిపల్లిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పెద్ద గందరగోళం నెలకొంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఇరు వర్గాలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణ కారణంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోనాయిపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ ఈ దాడులు మొదలైనట్లుగా తెలుస్తోంది. కొద్దిగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, అరుచుకోవడం, తిట్టుకోవడంతో మొదలైనటువంటి గొడవ అటు తిరిగి ఇటు తిరిగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళి గ్యాంగ్ వారుగా మారిపోయి మనం చూస్తున్నాం. యూ కెన్ సీ ఇన్ స్క్రీన్ ఎంత భయంకరంగా ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. దొరికిందల్లా తీసుకొని కొడుతున్నారు. ఎంతోమంది గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఎవరి మీద దాడి చేస్తున్నారో అర్థం కావడం లేదు. దెర్ ఆర్ 2 గ్రూప్స్ మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఒక్కసారి క్లియర్గా చూడండి అవి అక్కడ ఏం జరుగుతుంది. పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళని చెదరగొట్టినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటో మనం తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మహేష్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ పోలీసులు యాక్షన్ తీసుకున్నారంటూ తెలుస్తుంది. అసలు ఎలా మొదలైంది? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దేర్? ఇప్పుడు ముందు పరిస్థితి మళ్ళీ ఉద్రిక్తంగా మారకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా నందు, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయపల్లి పీటీలో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఇరు వర్గాలు కూడా, ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ లో ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పిడుగుద్దులు సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే అంటే ఓటింగ్ వేసిన సమయంలో వెళ్లే ముందు ఇద్దరు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మాకేయాలంటే మా అభ్యర్థికి వేయాలని చెప్పి ప్రధానంగా చెప్పుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ చూస్తుంటే వారందరూ కూడా ఒకేసారి ఇటు 50 మంది అటు 50 మంది వచ్చి ఒకరి మీద ఒకరు గుద్దుకోవడం వల్ల చాలా పిడుగుద్దులతో చాలా దెబ్బలు లాగినట్టు తెలుస్తుంది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చేరుకున్నారు. పోలీసులు కూడా చేరుకొని ఒక చెల్లాచెదురు చేసి అక్కడ సర్దుమణించిన పరిస్థితి ఉంది. ఏది ఏమంటుంది, ఎలక్షన్ టైంలో ఇటువంటి ఒక రావడం వల్ల ఒక ఓటర్లకు ఒక భయాందోళనకు గురవుతున్న సంఘటన మనం చూస్తున్నాం. ఈ యొక్క సంబంధించిన ఇన్ఛార్జ్ కావచ్చు, సంబంధించిన బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ముగ్గురు పార్టీలుగా సమన్వయం పాటిస్తే ఇటువంటి గొడవలు జరుగుతున్నా ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఓటు వేయడానికి ఎవరైనా ముందుకొస్తారు, తమకు నచ్చిన అభ్యర్థికే వేసుకుంటారు. కానీ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఇరు పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఒకరిపై ఎవరు పిడిగుద్దులు గుద్దుకోవడం వల్ల ఓటేసే వారికి ఒక మనశ్శాంతి లేకుండా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ చూస్తుంటే పోలీసులు ఇప్పటికే చెదరగొట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చెదరగొట్టి ఆ యొక్క పోలింగ్ కేంద్రాలతో 100 నుంచి 200 మీటర్లు రానివ్వకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికైతే ప్రశాంతంగా ఓటింగ్ అయితే సరళి నడుస్తుంది. అంటే మధ్యాహ్నం కూడా ఇంకొక 1 అవర్ అయితే మనకి పోలింగ్ పూర్తి అవుతుంది. కాబట్టి అక్కడికి వచ్చేటువంటి వారికి ఖచ్చితంగా ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే 100కు వచ్చే వారికి అవకాశం ఇస్తారు. ఇప్పటికైతే పరిస్థితి సద్దుమైనట్టు తెలుస్తుంది. అంటే వచ్చి పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇరు వర్గాలు కూడా ఒకరినొకరు కూడా పోలీసులు సంజాయిస్తారు. ఎందుకంటే ఓటేసే వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి ప్రధానంగా అక్కడ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులు చెప్పిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టి రాని పరిస్థితి ఉంది. నాడు అంటే ఓటింగ్ బాగానే జరుగుతుందా ఇబ్బంది లేకుండా? ఈ గొడవ వల్ల ఓటింగ్ ఏమైనా సమస్య ఉందా? ఖచ్చితంగా నాది ఇప్పటికైతే ప్రశాంతంగా ఓటింగ్ సరళి అనేది నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే మొదటగా గడబడి జరిగిన సందర్భాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఒక లొల్లులు చేయకుండా, ఎటువంటి గడబడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ అయితే సరళి నడుస్తుంది. నందు, రైట్, థ్యాంక్ యూ మహేష్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి అంశానికి సంబంధించి. సో చూస్తున్నాం, మొత్తం మీద పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళందరినీ చెదరగొట్టారు. ఓటింగ్ అయితే ప్రశాంతంగానే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. పోలింగ్ బూత్ల దగ్గర ఈ గొడవ మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు ఇలా ఆ గొడవలో ఇన్వాల్వ్ అయ్యే చివరికి అటు ఒక 50 మంది ఇటు ఒక 50 మంది చేరి ఒక చోటుకు చేరి ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఒకవేళ ఇలాగే మళ్ళీ గొడవ పడితే అందరి మీద కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం అంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ పంపించేశారు అక్కడి నుంచి. సో ఈ ఘటన ఇలాంటి అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. సో మరొక గంట, ఇప్పుడు 12 గంటల 15 నిమిషాలు అవుతుంది సమయం. సో 1 గంట వరకు సమయం ఉంది, ఇంకొక 45 మినిట్స్ సమయం ఉంది.
2 గంటల నుంచి మళ్ళీ పోలింగ్ మనకి తెలిసిందే కౌంటింగ్ మొదలవుతుంది. మీ అభిప్రాయాలు ఏంటి? జరుగుతున్నటువంటి ఘటనలు మీ ఏరియాలో ప్రశాంతంగానే జరుగుతుందా ఓటింగ్? ఒకవేళ మీ ఏరియాలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్.